హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ శ్రీరామిలేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. సో ఇవాళ ఎపిసోడ్ రివ్యూ చూసుకునే ముందర మన థంబ్నెయిల్ గురించి మాట్లాడుకుందాం. నిఖిల్ స్ట్రాంగ్ అని చెప్పేసి, గౌతమ్ స్మార్ట్ అని చెప్పేసి మాట్లాడు. ఎక్కడ స్ట్రాంగ్, ఎక్కడ స్మార్ట్? మొత్తానికి ఇద్దరే అనిపించారు. చాలా స్ట్రాటజికల్గా గేమ్ ఆడుతున్నారు అనిపించింది. గౌతమ్ స్మార్ట్ అని ఎందుకన్నా మీకు అనిపించవచ్చు. గౌతమ్ స్మార్ట్ అని ఎందుకన్నా అంటే, గౌతమ్కు విన్నర్ మెటీరియల్ అని మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, అండ్ నిఖిల్ అండ్ గౌతమ్ మధ్యలో కాంపిటీషన్ ఎందుకు పెడుతున్నాం, వేరే వాళ్ళని ఎందుకు కన్సిడర్ చేస్తలేరు పబ్లిక్ అంటే, ఇలా కొన్ని రీజన్స్ ఉన్నాయి అనిపించింది నాకు. గౌతమ్ కృష్ణ మొదటి నుంచి స్మార్ట్ గేమ్ ఆడుతున్నాడు. మేబీ ప్లాన్ చేసుకొని వచ్చిండా, లేదంటే ఇక్కడికి వచ్చాక అర్థమైందా, కొంత అడ్వాంటేజ్ గౌతమ్ కృష్ణకు ఉన్నది, చూసి వచ్చిండు గేమ్. 5 వారాలు చూసి వచ్చిండు కనుక ఒక అంచనాతో పోయిండు లోపలికి. బ్లాంక్ ఫేస్తో పోయిన వాళ్ళకు, నార్మల్గా పోయిన వాళ్ళకు కొంచెం తేడా డెఫినెట్గా ఉంటుంది. సో అడ్వాంటేజ్ గౌతమ్ కృష్ణకు వచ్చింది అనిపించింది. అండ్ ఇక్కడ పబ్లిక్లో ఎవరు విన్నర్ అని అనుకుంటున్నారు అనేది గౌతమ్ కృష్ణకు తెలుసు. వెళ్లే ముందే కొంత మెటీరియలైజ్ చేసుకొని వెళ్ళిండు అంతా. అంతకుముందు కూడా లాస్ట్ సీజన్లో మీరు గమనిస్తే గౌతమ్ కృష్ణ కుంభస్థలాన్ని కొట్టాలనే నిర్ణయంతో ఎప్పుడైనా ఉంటాడు. అంటే ఎప్పుడైనా కూడా మనకన్నా బలవంతుని కొడితేనే మన బలం నిరూపణ అవుతుంది, మనకన్నా బలహీనుని కొడితే మనల్ని ఎవరు గుర్తించరు. సో అట్నే లాస్ట్ టైం పెద్ద మనిషి శివాజీ గారిని కూడా విపరీతంగా గొడవ పెట్టుకునేది గౌతమ్ కృష్ణ. సో ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళతోనే గొడవ పెట్టుకుంటాడు గౌతమ్ కృష్ణ. లాస్ట్ టైం మనకు అందులోకి వెళ్ళొచ్చిన తర్వాత, ఇందులోకి సీక్రెట్ రూమ్లోకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా, అశ్వత్థామ 2.5 తర్వాత కూడా శివాజీ గారిని గట్టిగా టార్గెట్ చేసిండు. ఎందుకు అంటే, ఎవరైతే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లో వాళ్ళని టార్గెట్ చేస్తేనే వాళ్ళ పొజిషన్ మనకు వస్తుందన్న లాజిక్ గౌతమ్ కృష్ణకు 100% తెలుసు. సో ఇక్కడ మొదటి నుంచి కూడా గౌతమ్ నిఖిల్ని టార్గెట్ చేసుకుంటూనే వస్తున్నాడు. సో ఇవాళ స్మార్ట్ ప్లేయర్ ఎందుకు అంటున్నాం అంటే, చిన్న డిసిషన్ విషయంలో స్మార్ట్ ప్లేయర్ అంటున్నాం. ఎందుకంటే అక్కడ ప్రేరణ సెలెక్ట్ చేసాడు గేమ్ లోపటి ఈరోజు. సో అక్కడ స్మార్ట్ ప్లే ఏం చేసినది మాట్లాడుకుందాం. నిఖిల్ ఆబ్వియస్లీ ఆల్వేస్ స్ట్రాంగ్. మొదటి నుంచి కూడా గేమ్ గెలవాలంటే నిఖిలే అన్న మాదిరిగా మొదటి నుంచి కూడా నిఖిల్ మనకు ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తూ వచ్చిండు. ఆ ఇంప్రెషన్ సస్టైన్ చేసిండు కూడా. ఇప్పటికీ ఆ ఇంప్రెషన్ డ్రాప్ కానియకుండా తీసుకొచ్చిండు. గేమ్స్ అంటే నిఖిల్ అంటే, ఎవరైనా ఏదైనా చేయాలంటే కూడా గేమ్స్కి సెలెక్ట్ చేసుకోవాలంటే నిఖిల్ని సెలెక్ట్ చేసుకోవద్దు, నిఖిల్ని సెలెక్ట్ చేసుకుని మనం ఓడిపోతాం అనే ఫీలింగ్లో తీసుకొచ్చిండు. లాస్ట్కి నిన్న పృథ్వీ కూడా అదే డైలాగ్, అడ్వాంటేజ్ ఇంకెవరికొని వచ్చినా పర్లేదు కానీ వాడికి వచ్చింది, నిఖిల్కి వచ్చింది, ఆల్రెడీ వాడు గేమ్ ఆడతాడు, గెలుస్తాడు. సో ఇక్కడ నిఖిల్ మళ్ళీ నిఖిల్కి అడ్వాంటేజ్ వస్తే ఎట్లా అన్నట్టుగా పృథ్వీ కూడా మాట్లాడాడు. సో ఎవ్రీబడీస్ యాక్సెప్టింగ్ దట్ గేమ్స్లో నిఖిల్ని కొట్టేటోడు వాడు లేడు అని అందరూ యునానిమస్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. అక్కడ ఎవ్వరు యాక్సెప్ట్ చేయకుండా లేదు. నిన్న మొన్న అవినాష్ కొట్టిన డైలాగ్ కానీ, బాగా స్ట్రాంగ్ ఉంటే కూడా ఇదే ప్రాబ్లం భయ్యా మనల్ని సెలెక్ట్ చేయరు అని చెప్పేసి అంటాడు. సో అట్లా మొదటి నుంచి ఒక ఇంప్రెషన్తో నిఖిల్ సస్టైన్ చేస్తూ వచ్చిండు ఈ రోజుకి కూడా. ఇంకా మధ్యలో జరిగినవన్నీ ఇవన్నీ గర్ల్స్తో ఇష్యూస్, ట్రాప్ చేసిండు, ఇవన్నీ ఇష్యూస్ ఇవన్నీ కూడా జుజుబిలా తీసేస్తాడు నిఖిల్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇవన్నీ పెద్ద ఎఫెక్ట్ ఇస్తలేమని నిఖిల్ గేమ్లో. నిఖిల్ ఇప్పటికి కూడా అదే గేమ్ ఆడుతున్నాడు. Day 1 ఎట్లున్నదో ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా నిఖిల్ గ్రాఫ్ పడిపోలేదు అంటిల్ అండ్ అన్లెస్ గౌతమ్ కృష్ణ వచ్చేవరకు. గౌతమ్ కృష్ణ వచ్చిన తర్వాత నిఖిల్ గ్రేమ్ కొంత పడుతూ లేస్తూ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ టాప్ 1, టాప్ 2లో వాళ్ళిద్దరే ఉన్నారు. నువ్వా నేనా, ఇద్దరే. మనం తమిళనాడు పెట్టుకుంటే ఇద్దరే. ఎవరిని తక్కువ చేసి ఎవరిని గ్యారంటీ ఇచ్చేలాలేదు. ఈరోజు మనం స్ట్రాంగ్గా నిఖిల్ గెలుస్తాడని కానీ, గౌతమ్ గెలుస్తాడని కానీ, నబీల్ గెలుస్తాడని కానీ చెప్పడానికి లేదు. అండ్ ఇంకో ఈరోజు అప్డేట్ ఏంటంటే, అవినాష్ ఈ కంటెండర్ టాస్క్లో వచ్చి టాప్ 5లోకి వచ్చేసిండు అని న్యూస్ వస్తున్నది. సో మోస్ట్లీ అవినాష్ టాప్ 5లోకి వచ్చేసిండు. ఫస్ట్ ఫైనల్ కంటెస్టెంట్గా అవినాష్ వచ్చేసిండు. అవినాష్ రావడం వల్ల ఎవరికి జరుగుతున్నది న్యాయం, ఎవరికి అన్యాయం జరుగుతుంది అంటే, డెఫినెట్గా టాప్ 5 కంటెండర్లు అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఒకరికో ఇద్దరికో థ్రెట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి అది, పృథ్వీ కానీ ప్రేరణకు కానీ థ్రెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి డెఫినెట్గా. ఎందుకంటే టాప్ 3 ప్లేసెస్ ఆల్రెడీ ఫిక్స్డ్ యాజ్ పర్ మై వ్యూ. నువ్వెవరు కొట్టం చెప్పడానికి మీరు అనుకోవచ్చు, బట్ నా వ్యూలో చెప్తున్నా. టాప్ 3లో వీళ్ళిద్దరు అటు ఇటుగా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 నబీల్ ఉంటే, నెంబర్ 4 అండ్ నెంబర్ 5 ఇష్యూ వచ్చే వరకు ఇక్కడ అవినాష్ ఎంటర్ అయిపోతుండు. ఎందుకంటే టాప్ 5 కంటెండర్ అయిపోయిండు, ఆల్మోస్ట్ అయిపోయిండు. ఆల్మోస్ట్ అని చెప్పాల్సి వస్తే నేను కన్ఫర్మ్గా చెప్పలేను. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ టెలికాస్టెడ్. ఓకే, సో ఇట్స్ ఎ న్యూస్. సో అవినాష్ కనుక అయిపోయింది అనుకో, టాప్ 4 అయిపోయింది. ఇంకున్నది ఎన్ని ప్లేసులు? 1 ప్లేస్. 1 ఒకవేళ టాప్ 6 తీసుకుంటే 2 ప్లేసెస్, 1 తీసుకుంటే 5 తీసుకుంటే 1 ప్లేస్. ఈ 1 ప్లేస్ ఎవరు కొట్టాలా? ఐదర్ ప్రేరణ, ఐదర్ పృథ్వీ కానీ తేజ. ఈ ముగ్గురు లోపల ఎవరికో విష్ణుప్రియ. సో ఈ 4 లోపల ఒక్కరికే ఛాన్స్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ నష్టపోయేది ఎవరు? కొంత ఓటింగ్లో డౌన్లో ఉన్న తేజ కానీ, విష్ణుప్రియ కానీ,
నష్టపోయే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. వీళ్ళిద్దరూ అవుట్ ఆఫ్ ది గేమ్, వీళ్ళు ముగ్గురు డౌన్ కావాలి, మనకు ముగ్గురు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సరే, నాకు థర్డ్ ప్లేయర్ వచ్చేసి ప్రేరణ వెళ్తుందా లేదంటే పృథ్వీ వెళ్తాడా, ఇది మనకు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో డెఫినెట్గా టాప్ 4 ఫిక్స్ అయినట్టే నేనైతే అనుకుంటున్నా. సో గేమ్స్ని బట్టి చూద్దాం. ఓకే, తగ్గట్టు బిగ్ బాస్ కూడా ఏం గేమ్స్ పెడుతున్నాడు, చెత్త గేమ్స్ పెడుతున్నాడు అనిపించి, పెద్ద గేమ్స్ ఓవర్ ఎగ్జాక్టేటెడ్ గేమ్స్ కాదు. ఫిజికల్ గేమ్ అన్నారు, అందులో ఫిజికల్ గేమ్ ఏమున్నది, వాళ్ళు ఫిజికల్ అయ్యే గేమ్స్ అయితే ఫిజికల్ గేమ్స్ అనాలి, కానీ కష్టపడి ఆడే గేమ్స్ కొంచెం దాన్ని కూడా స్ట్రెంత్ కిందకే తీసుకురావచ్చు. ఫిజికల్ గేమ్ కొట్లాడుకొని అంత దుబ్బుకొని చేసే గేమ్స్ ఏం లేవు కదా ఫిజికల్ అయ్యే గేమ్స్. ఫిజికల్ గేమే అంటే ఆడడం ఫిజికల్ గేమ్ కాదా అని మీరు అనొచ్చు, బట్ ఫిజికల్ గేమే. బట్ వీళ్ళు కొంచెం తోసుకొనో లేకుంటే బలం చూపించే గేము, ఒకరినొకరు బలంతో నిరూపించుకునే గేమ్ వస్తే ఇంకా పబ్లిక్ ఎంజాయ్ చేస్తారేమో. ఇది సింపుల్గానే అనిపించింది గేమ్స్, వీళ్ళకి పెట్టాల్సిన గేమ్స్ కాదు. ఎందుకు అక్కడ ఉన్న కంటెండర్స్ ఎవరు, ఎక్స్ట్రాడనరీ కంటెండర్స్ ఉన్నారు. పృథ్వీ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, గౌతమ్ ఉన్నాడు, ప్రేరణ ఉన్నది. ఈ నలుగురు ఉన్నప్పుడు వీళ్ళందరూ టఫెస్ట్ ప్లేయర్సే కదా ఫిజికల్లో అంతం చూసే ప్లేయర్స్. ఇట్లాంటప్పుడు కొంచెం ఫిజికల్ గేమ్ పెడితే కొంత ఫన్ జనరేట్ అవ్వచ్చు, కొంత గొడవలు జనరేట్ అవ్వచ్చు, కొంత కంటెంట్ జనరేట్ అవ్వచ్చు, నాలాంటి వాడికి బాగా పని దొరకవచ్చు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఏం చెప్పుకుందామన్నా కూడా పెద్దగా ఏముంటుంది, ఎపిసోడ్లో 2 గేమ్స్ ఆడి ఎవరు గెలిచిర్రు ఇంతే, ఇంతకన్నా లేదు కదా పెద్దగా. అంటే ఎపిసోడ్లో చెప్పుకుందాం, దాని ఇంట్రెస్ట్ కూడా రాలే. సో ఈ ఫైనల్ స్టేజ్లో ఈ 2 వారాలు 3 వారాలు ఉన్న స్టేజ్లో ఇంకా కొంచెం గట్టిగా కంటెంట్ ప్లాన్ చేస్తే బిగ్ బాస్ టీం అనేది ఇంకా బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ ఎట్లయినా వీళ్ళ జర్నీలు షోలు అవే ఉంటాయి. సో ఈ వీకే ఉన్నది ఒక వీక్, సో ఈ వీక్లో చేయొచ్చు. సో ఆ సబ్జెక్ట్లో కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తున్నది. టికెట్ టు ఫైనల్ అనేది బాగా గట్టి గేమ్ పెడితే ఇంకా బాగుండేది, రసవత్తరంగా ఎంజాయ్ చేస్తుంటారు. పబ్లిక్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదన్న పరిస్థితికి తీసుకొస్తున్నారు. కొంచెం ఇప్పటికైనా లేపండి అయ్యా, ఉన్నది 15-20 రోజులు ఉన్నది కావచ్చు మోస్ట్లీ, అంతే. 87 days అంటే ఇంకొక 15 రోజులు ఉన్నది. సో ఈ 15 రోజులు ఎంత చేస్తారో అంత బిగ్ బాస్ టీం చేయాలని కోరుకుంటున్నా. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోగానే ప్రేరణ నబీల్. ఈ ప్రేరణకు ఏమున్నా ఈ కిచెన్ ముచ్చట, కిచెన్లో ఎవడు ఎక్కువ తింటున్నాడు, ఎవడు తక్కువ తింటున్నాడు, ఎవరికి ఎంత తింటున్నాడు, ఇదే పని ప్రేరణకే. ఎప్పుడు చూడు కిచెన్లో పడి ఎవడెవరు తింటున్నాడు అని దుర్బిణీలు అంటారు, దుర్బిణీలు పెట్టి చూస్తూ ఉంటుంది. ఎందుకమ్మా ప్రేరణకు నీకు ఈ కథ అంతా దుర్బిణీలు పెట్టి చూస్తూ కిచెన్లో ఉన్నది 15 రోజులు, ఎవడో ఏదో తింటాడు, నువ్వు తింటే తిను, లేకుంటలేదు, ఒక కోడిగుడ్డు పంచుకోలేదా, ఇవన్నీ ఎందుకు? నీ అయింది కాక నబీల్కి ఎక్కిస్తున్నది వచ్చి. నబీల్ లోపల కోడిగుడ్డు ఫ్రైడ్ రైస్ చేసుకుంటాడు తెలుసా, నేను అడిగి వస్తా అని చెప్పేసి లోపలికి పోతున్నది. నబీల్ అనవసరం, నబీల్ నుంచి గేమ్ చెడగొడుతుంది. ఆ పిల్లాడు ఎవరిని పట్టించుకోడు, ఆ తిండిని అవన్నీ పట్టించుకున్న రకం కాదు నబీల్. ఈమె పోయి నబీల్ని గెలికేసి నబీల్ని కూడా చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది, విష్ణుప్రియకి ఎక్కించి పంపిస్తున్నది. ఇక ప్రేరణ ఎప్పుడు అమ్మ లాస్ట్కి వచ్చింది, ఇప్పటినా కొంచెం గ్రైండర్ మెయింటైన్ చేయి, ఊగా తిండి కూడా. ఇక బిగ్ బాస్ కప్పు ముఖ్యమా తిండి ముఖ్యమా నాకైతే అర్థమే కాదు. ఒక గుడ్డు తక్కువ ఏమైంది, ఇంకో 10 ఉన్నది, 15 రోజులు ఎప్పుడెప్పుడు బయటకు వస్తారో తెలియదు. ఎప్పుడెప్పుడు అందరితో మంచిగా ఆడి గమ్మత్తుగా ఆడి గెలవాలి, కానీ ఇప్పటిదాకా వచ్చే అవకాశం 12 వారాలు 13 వారాలకు వచ్చినాక ఇప్పుడు కూడా కోడిగుడ్డు నాకు సగం ఇవ్వలేదు, ఆలుగడ్డ సగం ఇవ్వలేదు అని ఏం లొల్లి నాకైతే మంచిగా అనిపించదు. అదే డిస్కషన్, దీని గురించి ఏం చెప్పాలి. పొద్దున్నే అదేంటి మన బయట కూర్చొని నబీల్కి ఎక్కించింది, పోయింది, కోడి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాడు. అవినాష్ ఏదో ఉల్లిగడ్డ లేదు, అది లేదు, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాడు. ఎందుకు ఇవేక అంతగానం పోయి అక్కడ అడిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి నబీల్కి ఎక్కిచ్చేసి, నబీల్ పోలే ఎక్కించినా కూడా కొంత ఇంత తెలుతుంది. మళ్ళీ విష్ణుప్రియకి ఎక్కించి, విష్ణుప్రియ ఇది చాలా పెద్ద విషయం, ఇంతకన్నా పెద్ద విషయాలు లేవా విష్ణుప్రియ? కోడిగుడ్డు రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే ఇదే పెద్ద విషయం, మనం వీ హ్యావ్ టు యాక్ట్ ఆన్ దిస్. పోగానే అక్కడ అన్న అవినాష్ ఇచ్చేసింది కదా షార్ట్, ప్రేరణ ఎక్కించిందా నీకు, అందుకోసం వచ్చిన అనగానే ఏం ఆన్సర్ లేదు. అంటే ఇవి డైరెక్ట్ తీసుకున్న డిసిజన్ కాదు. ఎవరన్నా గాలి కొడితే లేవాలి, మనం గాలి తీసేస్తే దిగాల, ఎవరన్నా సపోర్ట్ ఉంటే లేవాలి. పృథ్వీ ముచ్చట ఎవరన్నా మాట్లాడితే మనం ఎగరాలా, లేకుంటే లేదు. ఏ ముచ్చట అది విష్ణుప్రియది, ఇటు ప్రేరణ తిండి, విష్ణుప్రియకు పృథ్వీ, ఈ 2 తప్ప వీళ్ళకు గేమ్ మీదనో లేకుంటే కప్పు గెలవాలనో ఆ కాస్తో ఆ వ్యవహారం లేదు. మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఇంకా మన పృథ్వీని నబీల్ని చెడగొట్టుడు. ఏదో అంటారు కదా, కూసేగాడద మేసేగాడదే చెడగొట్టాడు అన్నట్టు ఏ పనులుగా గాడిదాని లేదు తండ్రు. మళ్ళీ ప్రేరణ గాడిదంటావా మా విష్ణుప్రియ గాడిద, అది శాస్త్రం సామెత, దాని సామెతలు అని తీసుకోవాలి. ఇక ప్రేరణకు సందొరికింది. వాళ్ళు లోపలికి పోయి అవినాష్ తోటి ఇదే చేసుకున్నాం అంటే, తేజ మాట్లాడి పిచ్చిన అయిపోయారు, రోహిణి మాట్లాడింది మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి, నేను మీకేమన్నాను, మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి, నేనేమన్నాను, కెప్టెన్ కదా చీఫ్ కదా, నేనేమన్నాను మీ ఇష్టం అని చెప్పేసి చెప్పింది. వాళ్ళతో కూడా చెప్పింది, వీళ్ళతో చెప్పింది. ఇక బయటకు వచ్చి ప్రేరణ వాళ్ళు ఒక్కరినంటే 3 పడుతున్నారు. అంటే ఇన్ని రోజులు వీళ్ళకి గ్రూప్ గేమ్ అన్నారు కదా, ఇప్పుడు వీళ్ళని గ్రూప్ గేములు నిరూపించాల్సిన టైం కాదు ప్రేరణ తల్లి.
ఇది కాదు గ్రూప్ గేమ్లు నిరూపించి పక్కకు జరిపి అన్నీ. ఇప్పుడు గ్రూప్ గేమ్ అంత టైం లేదు, గ్రూప్ గేమ్ నిరూపించి జనాలను బయటికి పంపించేంత సీన్ ఇప్పుడు లేదు, అది ఎప్పుడో చేయాల్సిన పని. ఇప్పుడు గ్రూప్ గేమ్ మీరు ఆడతారు, వాళ్ళు ఆడతారు, ఫైనల్గా సింగిల్గా ఆడాల్సిన గేమే. వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడితే వాళ్ళని ప్రజలు చూసుకుంటారు, మీరు గ్రూప్ గేమ్ ఆడితే మీరు ప్రజలను చూసుకుంటారు. గ్రూప్ గేమ్ కాదని సర్టిఫికేట్ ఇచ్చిండు అక్కడ నాగార్జున సార్, ఇంకేం గ్రూప్ గేమ్ ఎక్స్పోజ్ చేస్తాం మనం. గ్రూప్ గేమ్ ఆడితే తప్పేం కాదు అని నాగార్జున సార్ సర్టిఫికేట్ రాసి ఇచ్చిన తర్వాత ఎవరు గ్రూప్ గేమ్ ఆడితేంది ఆడకపోతుంది ఈమె గ్రూప్ గేమ్ని ఎక్స్పోజ్ చేయాలని ఒక్కరినంటే ముగ్గురు వచ్చేస్తున్నారు. అంటే మమ్మల్ని అన్నారు కదా అప్పుడు కే టీం అని ఆ టీం అని అన్నారు కదా, ఇప్పుడు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ప్రూవ్ చేస్తే ఏమైతే దొంగలు పడ్డాలో కుక్కలు మురినట్టు అవుతుంది. కాబట్టి అలా కుక్క అని లేదు, అది కూడా మళ్ళీ సామెతే. రైట్, అయిపోయిందా? వాళ్ళ అయిపోయింది. తేజ విష్ణుప్రియ పోయింది. విష్ణుప్రియ పోయి పెద్ద రియాక్ట్ అయితే అవినాష్ నీకు ప్రేరణ చెప్పింది కదా, అక్కడ గాలి ఎక్కి బిస్కెట్ వేసి ఎక్కించింది కదా, వచ్చినావు అంటే విష్ణుప్రియ అన్నది వెళ్ళిపోయింది. అక్కడ నన్ను అవినాష్ ఇట్లా అన్నాడు, నన్ను బిస్కెట్ అన్నాడు, నన్ను ఏం చేయాలో అర్థం కాలేదు, బ్లాంక్ అయిపోయింది అని చెప్పింది. ఎందుకు పోయినావు మరి? ప్రేరణతో చెప్పింది. నువ్వు వాడికి పోవాల్సిన పని ఏమున్నది? పని లేదు కదా, పోయిందండి. అంటే ఇదే చిన్న చిన్న ముచ్చట్లు పట్టుకుని ఇంకా గుంజురి మీకు అటుకల ఫోన్లు, పోహాల కోసం గొడవ, గుడ్ల కోసం గొడవ, ఏ గొడవలు పడుకుంటుండ్రు. గప్పొద్దు, మనకు వృత్తి ఉంటే చాలు, గొడవలు ఉంటే చాలు. తర్వాత తేజ న్యూ హెయిర్ స్టైల్ వేసుకొని వచ్చాడు బయటికి. ఈ న్యూ హెయిర్ స్టైల్ వేసుకొని వస్తే అది యాక్చువల్గా అంత బాగాలేదు. బట్ వీళ్ళందరూ కూడా ఏదో గేలి ఒక సర్కాజం నవ్వులు అందరు కలిసి చేసారు. నవ్వు చేసిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే తేజ అగో అందరు ఒకటే మాట మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ కూడా గ్రూప్ గేమే మీరు ఆడుతున్నారు అని వాడు మళ్ళీ పంచులు అంటే నవ్వుకుంటా పంచులు కడుపులన్నది వేసేస్తాడు తేజ. అలా వాస్తవం ప్రేరణ ఈ మాట అన్న తర్వాత నిజంగా అంటే మన తేజ ఏదని అనుకుంటే నవ్వుకుంటూ వేసేస్తాడు. గమనించిన అంటే నబీల్ కూడా అవునవును అప్పుడు కూడా వేసిండి ఇప్పుడు కూడా వేసిండి అని చెప్పేసి నబీల్ వేస్తాడు కూడా తేజ. సందర్భం వచ్చిందంటే కడుపులో ఏదో ఉన్నదో పట్టుకొని కామెడీ రూపంలో కక్కేస్తాడు బయటికి, అది అవతలనికి తాకుతుంది. ఇక్కడ ప్రేరణ కొంచెం ఇన్ని రోజులు అయింది కదా, వాళ్ళు వచ్చి కూడా 7 వారాలు అయిపోయింది. సో ఇది కూడా గమనిస్తారు కదా, వాళ్ళు కూడా గమనిస్తారు కదా తేజ గేమ్ అప్పుడు చూసిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు చూసిన వాళ్ళు ఉంటారు అండ్ లోపల వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో అక్కడ అది అయిపోయింది. విష్ణు వచ్చి మళ్ళీ ఫన్నీ ఇంటర్వ్యూలు క్రియేట్ చేస్తున్నది రోహిణితోటి. ఎట్లా ఉంది నీకు ఫస్ట్ కంటెంటర్ అయ్యావు కదా సెకండ్ బాగుంది, నాతో అవినాష్ కూడా వచ్చి కొంచెం ఇంకా బాగున్నది అన్నట్టుగా మాట్లాడుతున్నది. విష్ణుప్రియకి ఇంకా పోలేదు, ఎందుకంటే అప్పుడు లాస్ట్ టైము సోనియాతోటి ఇదే విషయంలో ఇంటర్వ్యూలు తీసుకొని ఎట్లా ఫీల్ అవుతున్నావు అట్లా ఫీల్ అవుతున్నావు అంటేనే పెద్ద గొడవ అయింది. మళ్ళీ చేసింది. మరి బిగ్ బాస్ చెప్పిండా, నేనైతే లైవ్ చూడలేదు, ఈ బిట్ లైవ్ చూడలేదు. సో అని చెప్పేసి ఫన్ చేయలేదు. అవినాష్ ఆబ్వియస్లీ ఎంటర్టైన్మెంట్ ఎక్కడైనా అవినాష్కి ఒక 10 సెకండ్లు దొరికితే ఎంటర్టైన్మెంట్ ఇమ్మంటే అవినాష్ టాప్ క్యాడర్లో ఇచ్చేస్తాడు. ఎందుకంటే తన వృత్తి అది. బట్ అందరికి కూడా ఇప్పుడు కొంతమంది మనకు తెలాగ చంటి ఇట్లాంటి వాళ్ళు వచ్చారు. చంటి కూడా జబర్దస్త్ ఎక్స్ట్రాడినరీ కామెడియన్. చంటి వస్తే నవ్వులు పూసేది. బట్ బిగ్ బాస్లో ఫెయిల్ అయ్యిండు, ఆ ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ చేయలేకపోయాడు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, మనకు స్క్రిప్ట్ అయితే వీళ్ళు చేస్తారు, ఏదైనా ఇచ్చిన స్క్రిప్ట్ అయితే చేస్తారు, జనరల్ చేయరు అని చంటి మీద ఫీలింగ్ వచ్చింది. అదేందో పెద్ద అజ్జలాగా చంటి గారు అప్పుడు కామెడీ పండించలేకపోయాడు, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయాడు, 2-3 వారాలకి బయటికి వెళ్ళిపోయాడు. బట్ అవినాష్ అట్లా కాదు. లాస్ట్ సీజన్ అయినా తన 4th సీజన్లో ఇప్పుడైనా కూడా త్రూ అవుట్ ద ఎపిసోడ్ కానీ త్రూ అవుట్ ద 24 hours చూసినా ఎక్కడ చూసినా అవినాష్ అనేది ఫ్రేమ్లో ఖచ్చితంగా ఉంటాడు. మనం 10 ఫ్రేములు చూస్తే 8 ఫ్రేమ్లలో అవినాష్ ఉంటాడన్న పరిస్థితిలో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఒక్కడే ఉంటే ఇబ్బంది అవుతుండేనేమో, తనకు కాంబినేషన్గా వీళ్ళు ప్లాన్ చేసి పంపించడం రోహిణి తేజ వీళ్ళను వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యేటోళ్ళని పంపించిన కనుక అవినాష్ ఎంటర్టైన్మెంట్ గట్టి కొడుతున్నాడు ఈసారి. ఎక్కడ సందు దొరికితే, ఎక్కడ 5 నిమిషాలు దొరికితే, ఇక్కడ 10 నిమిషాలు దొరికితే, ఇక్కడ 10 సెకండ్లు దొరికితే అవినాష్ దూరేస్తాడు. ఇంకోటి ఏంటంటే వేవ్ లెంత్ క్యాచ్ చేయడానికి కామెడీ టైమింగ్లో ఈయన డైలాగ్ వదిలిన రెండోది నెక్స్ట్ ఎండ్లో క్యాచ్ చేయడానికి మంచి క్యాండిడేట్ ఉండాలా. అక్కడ రోహిణి ఆ పని చేస్తున్నది. రోహిణి కానీ తేజ కానీ. రోహిణి అయితే సూపర్, అంటే అంటారు కదా సూ అంటే మా ఊర్లో అంటారు సూ అంటే సుశీల పాపయ్య అన్నట్టు. సో అట్లా చిన్నగా హింట్ ఇస్తే అంటకపోతుంది రోహిణి. సో కాంబినేషన్లో మంచి ఫన్ చేయండి ప్రతి చోట. ఇక్కడ వీళ్ళిద్దరు జోడీగా చేస్తున్నారు. తర్వాత మళ్ళీ ప్రేరణ డిస్కషన్లో చెప్తున్నది, అవినాష్ డంబ్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే అవినాష్ డంబ్ ఎందుకు అవుతుంది, కమెడియన్ అయితే డంబ్ అవినాష్ కాదు కదా, అవినాష్ తెలివికల్లోడు, అవినాష్ను డంబ్ అనుకోలేదు నేను. అవినాష్ చాలా తెలివికల్లోడు, ప్రతి దాంట్లో ఆడతాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు. అంటే నిన్న గెలిచిండు కదా, మెదడు టాస్క్లలో గెలిచిండు కదా, మెంటల్ స్ట్రెంత్ టాస్క్లలో గెలిచిండు కదా, నేను డంబ్ అనుకోలేదు. అంటే డంబ్ ఎందుకు అనుకుంటే ఎవరు డంబ్ కాదు. అంత డంబ్ ఉంటే బిగ్ బాస్ దాకా ఎందుకు వస్తారు? అంత పిచ్చోళ్ళు అయితే బిగ్ బాస్ టీం ఇంటర్వ్యూలు తీసుకుంటుంది, చూపిస్తారు. అవినాష్ 2వ సారి వస్తాడు. అండ్ అవినాష్ మా టీవీలో ప్రతి షోలో వస్తాడు. కామెడీ పండించాలంటే ఓన్లీ కామెడీ కాదు, దాని వెనక మైండ్ బాగుండాలా. అంత ఈజీ కాదు. ఒక కామెడీ సీన్ రాయాలన్నా, కామెడీ పండించాలన్నా
మనం నవ్వకుండా ఎదుటి వ్యక్తిని నవ్వించాలంటే చాలా కష్టమైన పని. అది చేసేవాళ్ళు నిజంగా కామెడియన్స్ను మనం ఎంటర్టైన్మెంట్ వేలో చూడాలి, కానీ వాళ్ళని రియల్ లైఫ్ కామెడీ లాగా చూడకూడదు. వాళ్ళకు కూడా లైఫ్ ఉంటుంది, ఇవన్నీ చాలా ఉంటాయి. కామెడియన్ రా తీసుకోకూడదు, బంద్ చేయాలి. వాళ్ళకు కూడా చాలా లైఫ్ ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మానందం గారు చూడండి, ఎక్స్ట్రాడినరీ. ఆయన ఓన్లీ కమెడియన్ లాగా మనకు బయట ఆయన చిన్న చిన్న విషయాలు అంటే కొంచెం స్థాయి దించుకొని కిందేస్తారు. ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ గారు చెప్పినట్టు, ఆయన మంచి ఆర్టిస్టు. ఈ వాజ్ మన లెక్చరర్, తెలుగు పద్యాలు చెప్తే అద్భుతంగా చెప్తాడు. మనకు ఇక్కడ చేస్తున్నప్పుడు ఆయన స్థాయికి తగ్గించుకొని చేస్తారు. దాని అర్థం క్యారెక్టర్ని చూసి మనం వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ను, వాళ్ళు ప్లే చేసే క్యారెక్టర్ చూసి ఒరిజినల్ క్యారెక్టర్ని ఎంచున వేయకూడదు. ఈయన అవినాష్ అయినా ఎవరైనా కమెడియన్స్ ఎవరైనా ఎందుకు ఇంతగానో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ అంటే, పాపం వాళ్ళు కమెడియన్స్కు మనకు ఓటింగ్ వేయర్రా, మనం ఫైనల్ దాకా రాము, గెలిచే పరిస్థితి ఉండదు, ఎంటర్టైన్మెంట్ వేలు చూస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ ఉన్నది. మనం ఆ ఫీలింగ్ పెట్టుకోకుండా నిన్న కూడా చెప్పిన, సాధ్యమైతే మనం కమెడియన్ని గెలిపించినా తప్పేం లేదు, ఎంటర్టైనర్ని గెలిపించినా తప్పేం లేదు. ఖచ్చితంగా ఆడేటోళ్ళని గెలిపించాలంటే రూల్ లేదు. ఓకే, మళ్ళీ ఇక్కడ నువ్వు అవినాష్కి సపోర్ట్ అనొచ్చు. అవినాష్కి సపోర్ట్ కాదు, ఎవరు కాదు, అవినాష్ ఎంటర్టైనింగ్ చేస్తున్నాడు కదా. సో ఆ ఉద్దేశంతో చెప్పిన. నెక్స్ట్ పునర్నవి అండ్ విత్తిగా ఎంట్రీ ఇచ్చారు సీజన్ 3. వీళ్ళిద్దరు సీజన్ 3లో టాప్ 5 ఆటగాళ్ళు. మోస్ట్లీ టాప్ 5 కూడా, పునర్నవి అయితే టాప్ 5లకు వచ్చింది, అంత గుర్తులేదు. సో వీళ్ళిద్దరు కూడా మంచి ఎంటర్టైనర్స్ అప్పుడు. సో వీళ్ళిద్దరు కలిసేసి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేసారు. రాగానే పునర్నవి రాగానే అవినాష్ మళ్ళీ స్టార్ట్ చేసి ఫ్లటింగ్. అమ్మాయి కనబడితే అవినాష్ ఫ్లటింగ్, అంటే కామెడీ వేలో ఫ్లటింగ్. ఆ పునర్నవి వచ్చింది, కొంచెం వేసి ఎక్కువ చేయండి, పెంచండి అంటే అదే డైలాగ్ మొన్న ప్రియాంక కొట్టినావు, అదే డైలాగ్ ఇంకో వేరే వాళ్ళు వచ్చినప్పుడు కొట్టినావు, ఇది కొడుతూనే ఉన్నావు డైలాగ్ అంటే అది కామన్ కదా అవినాష్కు. అట్లా ఇక్కడ బిగ్ బాస్ మంచి ఫన్ జనరేట్ చేయడానికి పిన్నిస్లో పంపించాడు. అప్పుడు పిన్నిస్లో గొడవ అయింది. ఏది పునర్నవి పిన్నీస్ తీసుకున్నది వరుణ్ సందేశ్ దగ్గర అని వితిక ఫీల్ అయ్యి ఆ పిన్నీస్ అడిగితే ఆ పునర్నవి తెచ్చి పిన్నీస్లు అన్నీ ఇచ్చేసింది అనమాట. సో ఆ సీన్ కోసం మళ్ళీ ఆ సీన్ రీజనరేట్ చేయడం కోసం పిన్నీస్లో పంపించాడు. మళ్ళీ ఆ సీన్ రీక్రియేట్ చేసాడు. కొంత బిగ్ బాస్ ఈసారి నాకు ఎందుకు అప్పుడప్పుడు ఈ వీళ్ళు బయట వాళ్ళు వస్తున్నారు కదా, ఇది ఓల్డ్ కంటెస్టెంట్స్ ఇచ్చినప్పుడు కానీ, నామినేషన్స్ అప్పుడు కానీ, ఇప్పుడు కానీ స్క్రిప్ట్ లాగా నడుస్తున్నదా, ఎప్పుడు రాకపోయేది డౌట్. ఇప్పుడు ఈసారి స్క్రిప్ట్ ఇచ్చి పంపిస్తున్నారా బిగ్ బాస్? వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదా, వాళ్ళు చూస్ చేసుకోవడానికి ఇవ్వట్లేదా? ఎవరికి గేమ్ అనేది ఫస్టే డిజైన్ చేసేసి, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ కూడా వాళ్ళని అడుగుమంటే అడుగుతారు. వాళ్ళకు పేపర్లు పునర్నవి కట్టబట్టుకొని వచ్చింది ఏం క్వశ్చన్స్ అడగాలి ఎవరిని అని చెప్పేసి. సో ఇవన్నీ పట్టుకొని వస్తే ఈ స్క్రిప్ట్ లాగా నడుస్తుంటే జనాలకు ఇది రియాలిటీ షో కనుక ఈ చూసుకుంటాడు ఇట్లాంటివి చేస్తే వాళ్లకు స్క్రిప్టెడ్ లాగా అనిపించే అవకాశం ఉంటుంది. బిగ్ బాస్కు కొంతమంది ఆడియన్స్ దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. బికాజ్ ఇట్స్ రియాలిటీ షో. ఆ టైంలో ఆ క్షణంలో ఏది నోటికి వస్తే అది మాట్లాడడమే రియాలిటీ. దాన్ని స్క్రిప్ట్ ఇచ్చేసి పంపిస్తే వచ్చిన వాళ్ళందరూ కూడా విష్ణుప్రియని అదే పనిగా చెప్తుంటే ఒక రకం ఏమవుతుంది, విష్ణుప్రియకు ఇంతమంది చెప్పినా విష్ణుప్రియకు అర్థమైతే లేదా, ఇంతమంది పాయింట్అవుట్ చేసినా అర్థమైతే లేదా, ప్రజలు అనుకునే అవకాశం ఉన్నది, జనాలు అనుకునే అవకాశం ఉన్నది. సో దానివల్ల విష్ణుప్రియ డౌన్ అయ్యే అవకాశం ఉన్నది. ఇంకొకటి అవకాశం ఏమున్నది, విష్ణుప్రియని ఇంతమంది టార్గెట్ చేసినా నిలబడుతుంది కనుక విష్ణుప్రియ టార్గెట్ అంటే సూపర్ మనిషి, స్టాండర్డ్ మనిషి అనే అవకాశాలు 2 రకాలు ఉన్నాయి, ఎట్లయినా జరగవచ్చు. బట్ వచ్చిన వాళ్ళందరూ విష్ణుప్రియ మీద పడుతున్నారు. విష్ణుప్రియ పృథ్వీ ఇదే సెంట్రిక్గా నడుస్తుంది పాయింట్ అంతా. సో ఇది స్క్రిప్ట్ అనిపిస్తుంది. విష్ణుప్రియకు ఎంత చెప్పినా వింటలేదు కనుక ఈ పాయింట్ మీరు కూడా చెప్పండి 10 మంది చెప్తే వింటది కావచ్చు అన్న ఉద్దేశంతో ఏదో కొంత స్క్రిప్ట్ లానైతే కనిపిస్తుంది. వచ్చిన క్వశ్చన్ వీళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఇచ్చినాక ఓకే అని పక్కకు దాన్ని డిబేట్ ఎక్కువ చేయట్లేదు, చేస్తున్నారు. అంటే ఇచ్చిన క్వశ్చన్స్ అడిగేస్తున్నారు, వాళ్ళు ఏదో ఇచ్చిన డ్యూటీ చేసినట్టుగా చేస్తున్నారు, పెద్దగా చేసినట్టు అనిపించలేదు. వీళ్ళిద్దరు స్పెషల్గా వాళ్ళు సీన్ రీక్రియేట్ చేసిన తర్వాత ట్రూత్ ఆర్ డేలో బాటిల్ పంపించండి బిగ్ బాస్. ట్రూత్ ఆర్ డేర్ అంటే ట్రూత్ ఆర్ ట్రూతే అని చెప్పేసి పృథ్వీని నీ క్రష్ కోసం ఎప్పుడన్నా నీ ఫ్రెండ్ వాడుకున్నారా అంటే, నీ క్రష్ను ఇంప్రెస్ చేయడానికి నీ ఫ్రెండ్ వాడుకున్నారా అని సెన్స్లో అడిగితే పృథ్వీ నోను అట్లాంటిది నాకు ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ క్రష్ కన్నా కూడా. అంటే అక్కడ కూడా మళ్ళీ విష్ణుప్రియ కన్నా నీకు ఫ్రెండే ఇంపార్టెంటా అంటే, విష్ణుప్రియ నీకు నిఖిల్కి మధ్యలో వస్తే నువ్వు ఎవరికి సపోర్ట్ ఇస్తావు అంటే ఆబ్వియస్లీ నిఖిల్కే సపోర్ట్ ఇచ్చాడు, విష్ణుప్రియకి అయితే ఇవ్వడు. సో అది ఎక్స్పోజ్ చేయడానికి నిఖిల్ని ఏమంటే నెక్స్ట్ నిఖిల్ మీరు ఆడిన అతిపెద్ద అబద్ధం ఏంటంటే కొన్నిసార్లు మెంటల్గా స్ట్రాంగ్ అనుకోవడం, ఎందుకంటే మెంటల్గా కొంత వీక్ అయినా మెంటల్ స్ట్రాంగ్ అని చెప్పేసి దాన్ని చూపించి గేమ్ ఆడడం, అది అబద్ధం కిందకి వేస్తాను ఉద్దేశంతో నిఖిల్ చెప్పాడు. విష్ణు అడిగారు ఎప్పుడన్నా బ్యాడ్ అడ్వైజ్ ఎవరికైనా ఇచ్చారా, ఈ హౌస్లో ఎక్కడన్నా ఎవరికైనా బ్యాడ్ అడ్వైజ్ ఇచ్చారా
అంటే నీకు విష్ణుప్రియ అడగంగానే టప్ అని చెప్పేసింది. నాకు అప్పుడు పృథ్వీకి నేను క్లాన్ చేంజ్ అయినప్పుడు అక్కడ బాగోదు, అది ఉండదు, ఇది ఉండదు అని బాగా చెప్పేసి ఇక్కడ నీకు ఎక్స్పోజ్ అవుతుందని చెప్పేసి రమ్మని చెప్పాను. అది అంటే అబద్ధమేనా అంటే అబద్ధమే. అబద్ధం అంటే నేను అంటే తనే నేను అక్కడ అబద్ధం చెప్పిన అవన్నీ కూడా నిజం కావదని చెప్పుకున్నట్టు మాట్లాడుతుందా, నిజంగానే పీతబుర్రనా అనిపిస్తుంది. ఏం మాట్లాడుతుందో ఏందో చెప్పుకున్నా అని చెప్పేసి బయటపెట్టింది. నబీల్ క్వశ్చన్ అడిగారు. నబీల్, మీరు ట్రూ లవ్ విత్ నో ఫ్రెండ్ ఆర్ ట్రూ ఫ్రెండ్ విత్ నో లవ్ ఏది బాగుంటుంది అంటే ట్రూ లవ్ విత్ నో ఫ్రెండ్ అన్నాడు. దానికి నబీల్ ఇచ్చిన రీజన్ ఎక్స్ట్రాడినరీ రీజన్ ఇచ్చిండు, బాగా అనిపించింది. ఎందుకంటే ఎవరైతే ట్రూ లవ్ మనతో ఉంటారో ఈ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కొద్ది రోజులు దూరం అయిపోతారు, ఫాదర్ అండ్ మదర్ దూరం అయిపోతారు, పిల్లలు దూరం అయిపోతారు. ఒక ట్రూ లవ్ మాత్రం మనతో లైఫ్ లాంగ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ట్రూ లవ్ విత్ నో ఫ్రెండ్ అయినా పర్లేదు, ట్రూ లవ్ ఉంటే పర్లేదు అని ఎక్స్ట్రాడినరీ మార్కులు మన ఆన్సర్ ఇచ్చేసి గట్టిగా కొట్టిండు ఇక్కడ. అంటే నబీల్ మెంటాలిటీ మనం ఎట్లా థింక్ చేస్తాడు, నబీల్ వే ఆఫ్ థింకింగ్ ఏందనే దానికి కొన్ని మనకు దొరుకుతాయి కనుక ఇక్కడ నబీల్ క్యారెక్టర్ గట్టిగా ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఇక్కడ ఉన్నారా అని అందరూ ఇక్కడ లేరంటే బయట ఉన్నారా అని చెప్పేసి ఎందుకు గేలి చేసారు కానీ బట్ దానికి నబీల్ తొనకలేదు. బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చాడు, చప్పట్లు కొట్టిన అందరూ, అంటే క్లాప్స్ కొట్టేంత ఆన్సర్ ఇచ్చాడు అన్నట్టు. నెక్స్ట్ తేజాను అడిగి, మీ కన్వర్జేషన్ చూసినప్పుడు సింపతి గేమ్లో ఆడుతున్నావా, సింపతి గేమ్ అనిపిస్తున్నది, సింపతి కోసం ఆడుతున్నావా అంటే కొన్నిసార్లు సింపతి గేమ్ ఆడినట్టు తేజ ఇంప్రెషన్ వస్తుంది కాబట్టి వాళ్ళు అడిగిన దానిలో అడగడంలో తప్పేం లేదు. దానికి తేజ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బ్రిడ్జ్ గేమ్ ఆడేటప్పుడు అన్నాడు కదా, ఇక్కడ సపోర్ట్ కావాలరా భయ్, అందరిది సపోర్ట్ కావాలా అవినాష్ అని అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే ఇప్పుడు అక్కడ అవినాష్, ప్రేరణ వీళ్ళందరూ ఆడుతున్నప్పుడు అవినాష్ ఆటల ప్రేరణ, రోహిణి, సమ్ముడి వీళ్ళందరూ ఆడేటప్పుడు అందరు సపోర్ట్ ఇచ్చి ఇది ఇట్లా పెట్టు అట్లా పెట్టు అంటే అప్పుడు వాళ్ళు కరెక్ట్గా పెట్టేసారు. తర్వాత తేజకు చెప్పలేదు, వాళ్ళు ఇద్దరు అయిపోయిన తర్వాత తేజకు చెప్పారు. తేజకు చెప్పిన తర్వాత అర్థమైంది తేజకి అసలు బ్రిడ్జ్ ఎట్లా పెట్టాలనేది. సో అట్లాంటప్పుడు నాకు రాలేదు అని చెప్పేసి అన్నది తప్పితే సింపతికి ఏం కాదు అని మంచి కవరప్ చేసిండు. తర్వాత పృథ్వీని డైరెక్ట్ అడిగి, పృథ్వీ విష్ణు అంటే నీకు ఇష్టమా, విష్ణు అంటే ఇష్టమా అంటే పృథ్వీ తడుముకోకుండా యాజ్ అ ఫ్రెండ్ ఇష్టం అన్నాడు. ఎక్కడ ఫీలింగ్ కానీ లవ్ అనే ముచ్చట కానీ ఏది తీయకుండా యాజ్ అ ఫ్రెండ్ ఇష్టమే అని చెప్పిండు. తర్వాత ఇది మీకు డ్యామేజ్ అవుతుందా అంటే ఈ విష్ణు ఎపిసోడ్ మీకు డ్యామేజ్ అవుతుంది అనుకుంటున్నా అంటే ఐ డోంట్ థింక్ సో, నాకేం డ్యామేజ్ కాదు, నేను అప్పుడే క్లియర్గా చెప్పేసిన ఫ్రెండ్ అని చెప్పేసిన అన్న తర్వాత విష్ణుని అడిగితే మోర్ దాన్ ఒక 20% మోర్ దాన్ ఎ ఫ్రెండ్ అని చెప్పేసింది. అక్కడ నాకు ఏమి లేదని ఆయన చెప్పినాక నాకు కూడా ఫ్రెండ్ అని ఒక మాట చెప్తే ఏం పోతుంది, లేదు అక్కడ అంటే అఫ్కోర్స్ తన స్ట్రాంగ్గా ఏదైతే అనుకున్నదో దాని మీద నిలబడ్డది, ఆ విషయంలో అప్రిషియేటెడ్. బట్ యాజ్ పర్ ద గేమ్ మాట్లాడితే ఇట్ ఈస్ డిస్టర్బింగ్ అండ్ ఏమంటే ఇట్ ఈస్ డ్యామేజింగ్ విష్ణూస్ గేమ్ కనుక దాని నుంచి బయటపడితే బాగుంటుండే. నువ్వు బయటకు వచ్చినాక పృథ్వీని ఏమన్నా లవ్ చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, ఎవ్వరు వద్దనేది లేదు విష్ణు గారు, మీ పర్సనల్ లైఫ్ అది, దానికి ఏం చేయలేదు. బట్ అక్కడ అందరూ బాధపడేదాన్ని మీరు కొంచెం గ్రహిస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ లాస్ట్ కంటెండర్ టాస్క్ ఇచ్చారు, ఎవరెవరిని సెలెక్ట్ చేయాలో మీరు సెలెక్ట్ చేయండి, ఇద్దరిని సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళకి ఇచ్చారు. ప్రేరణ నాకు 100% ఇచ్చాను, అందరు నాకు రావాలని చెప్పేసి చెప్పింది. అందరు పిచ్చినారు అక్కడ, గౌతమ్, నిఖిల్, పృథ్వీ వీళ్ళందరూ, తేజ నాకు కూడా కావాలని అందరు పిచ్చినారు. వితిక అండ్ నిఖిల్ లోపలికి పోయి డిస్కస్ చేసుకుని ఎవరిని సెలెక్ట్ చేద్దామంటే పునర్నవేమో గౌతమ్ పేరు చెప్పింది, ప్రేరణ వితిక గౌతమ్ పేరు చెప్పింది, పునర్నవి గౌతమ్ వితిక నిఖిల్ని కావాలని చెప్పింది. నిఖిల్ని కావాలని చెప్తే పునర్నవి గౌతమ్ అన్నది. ఇక్కడ వితిక గౌతమ్ నచ్చిండా గౌతమ్ అనగానే బాగుండదు అనిపిస్తే ఇద్దరు మంచి ఫన్నీ ఫైట్ జరిగింది. జరిగిన తర్వాత ఫైనల్గా గౌతమ్ని సెలెక్ట్ చేశారు. అంటే అక్కడ వీళ్ళకి తెలుసు వీళ్ళిద్దరు విన్నర్ మెటీరియల్. గౌతమ్ నిఖిల్ ఇంతవరకు ఛాన్స్ రాలేదు, ఎప్పుడో ఆడిండు 3-4 వారాల కింద ఆడిండు నిఖిల్. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత నిఖిల్కి ఆడడానికి ఛాన్స్ వస్తుంది. ఎందుకంటే నిఖిల్ ఆడితే గెలుస్తాడనే భయం ఏదైతే అందరిలో కల్పించిండో, సో ఎక్కడ ఎవరు హౌస్మేట్ సెలెక్షన్ చేసుకునే ఆప్షన్ వస్తే నిఖిల్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షనే లేదు. ఎందుకంటే నిఖిల్ ఉంటే మనం ఓడిపోతామని ఎవరు సెలెక్ట్ చేస్తలేరు. సో నిఖిల్కు ఆడే అవకాశాలు వస్తలేదు, ఇది గౌతమ్కు ప్లస్ అవుతున్నది. సో ఇలా ఇద్దరి మధ్య రైవల్ రేట్లు నడుస్తున్నది కాబట్టి ఇక్కడ నిఖిల్ని సెలెక్ట్ చేశారు. బట్ నిఖిల్కి అపోజిట్లో గౌతమ్ ఉంటే మజా వస్తుంది అన్న ఉద్దేశం వాళ్ళిద్దరిది. ఇక్కడ నాకు స్క్రిప్ట్ ఏమనిపించింది, సరే పర్లేదు ఉన్నది అక్కడ 5-6, ఎందుకంటే ఆల్రెడీ విష్ణుప్రియ అండ్ నబీల్ పక్క జరిగారు, వాళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్ ఉన్నారు కనుక
ఇంకున్నది వీళ్ళే. సో ఇందులో సెలెక్ట్ చేయాలి, ఇద్దరిని సెలెక్ట్ చేశారు. ఆబ్వియస్లీ వీళ్ళకి కూడా తెలుసు బయటకు వచ్చినాక ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేయమంటారు. సో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తే వీళ్ళు రైవల్రీ కనుక వాళ్ళ తరపులో సెలెక్ట్ చేసుకుంటారని స్కెచ్ చేసిన తర్వాత వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. తర్వాత బిగ్ బాస్ వీళ్ళకి ఆప్షన్ ఇస్తారు కదా, మీరు ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. ఇగో ఇక్కడ చాలా స్ట్రాటజీ చూపించారు అనిపించింది నాకు. నిఖిల్ కానీ గౌతమ్ కానీ. అక్కడ ఆప్షన్స్ ఉన్నది ఏంది, విష్ణుప్రియ లేదు, తేజ ఉన్నాడు, ప్రేరణ ఉన్నది, నిఖిల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు. ఈ ముగ్గురులోనే సెలెక్ట్ చేయాలి. ఆబ్వియస్లీ ఇక్కడ గౌతమ్ తేజాను పిక్ చేస్తే ఫ్రెండ్ అంటారు, ఎందుకంటే వాళ్ళను గ్రూప్ గేమ్ అన్నప్పుడు నిఖిల్ తేజాను కనుక పిక్ చేస్తే వీళ్ళు గ్రూప్ గేమ్ వీళ్ళే ఆడుకుంటారు, ఎవరో ఒకరు కావాలని ఆడుకుంటున్నారు అంటారు. కాబట్టి ఇక్కడ గౌతమ్ డాక్టర్ సాబ్కి పెంచిన బుర్ర ఏంది, నేను ప్రేరణ తీసుకుంటే నాకు ప్రేరణ గొడవలు ఉన్నాయి కాబట్టి ఈ గొడవలన్నీ మర్చిపోయి కంటెండర్షిప్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చిండు అని రేపు పొద్దున దేనికన్నా క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకేదైనా గొడవ అయినప్పుడు నువ్వు ఇంత నాకు గొడవ అయినా కూడా నేను నీ కంటెండర్షిప్ అవకాశం నేను ఇచ్చిన, అక్కడ తేజ ఆప్షన్ ఉన్నా కూడా నేను తీసుకోలేదు అని చెప్పుకోవడానికి గౌతమ్కి ఉంటుంది. ఇక్కడ చాలా స్మార్ట్ మూవ్, చాలా హెవీ స్మార్ట్ మూవ్. సో ఇక్కడ వాళ్ళ టీంలకు బయట టీంలకు కూడా చెప్పుకోవడానికి ఉంటుంది, మా అన్న ప్రేరణ సెలెక్ట్ చేసిండు, అక్కడ అసలు జెన్యూన్గా ఆడతాడు మా అన్న అని చెప్పుకోవడానికి వీళ్ళకు ఉంటుంది అని గౌతమ్ ఉద్దేశం. గౌతమ్ చాలా స్ట్రాటజీస్ బుక్ చదివి వచ్చిండు గౌతమ్. సో అక్కడ తీసుకొని ఇక్కడ అనిపించింది. సో నిఖిల్కు ఆప్షన్ వదిలేసిండు, తేజ అండ్ పృథ్వీలు ఎవరైనా తీసుకో, నేనైతే ఒకరిని ప్రేరణ సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా అక్కడ ముగ్గురు ఇట్లా ఇద్దరు ఓటింగ్ పెట్టడానికి లేదు. నిఖిల్ ఏం చేస్తాడు, ఆబ్వియస్లీ నిఖిల్ తేజాన్ని తీసుకుంటే వీళ్ళిద్దరు కూడా అవుతుంది. నిఖిల్ తప్పదు. ఇప్పుడు నిఖిల్ వాళ్ళు ఏదో అన్నారు, మా పేరెంట్స్ ఏదో అన్నారు, అందరు గ్రూప్ గేమ్ అన్నారు కదా అని చెప్పేసి ఈరోజు పృథ్వీని తీసుకోకుంటే నిఖిల్ మారిపోయింది అంటారు మళ్ళీ జనాలు. కాబట్టి ఆబ్వియస్లీ పృథ్వీనే తీసుకుంది. ఇక్కడ తేజకు జరిగిన అన్యాయం ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు ఆటలో కూడా మనకు విష్ణుకు అన్యాయం జరిగింది. బ్లాక్ బ్యాడ్జ్ తేజకు రావాల్సింది విష్ణుకి ఇచ్చిండ్రని అందరూ కోడే కూర్చిండ్రు. విష్ణు హేటర్స్ కానీ ఎవరైనా కూడా అది అన్యాయంగా జరిగింది. ఎందుకంటే విష్ణు గేమ్స్ ఆడి గెలిచిన తర్వాత కూడా ప్రేరణ మన తేజ విష్ణుకి ఇవ్వడం అనేది అన్యాయం అని అందరూ ప్రపంచం అంతా గగ్గోలు పెట్టింది. సో అక్కడ తేజాన్ని తీసుకున్నా తప్పు, ఎందుకంటే ఆల్రెడీ విష్ణు విషయంలో తేజకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగపరచుకోలేకపోయిండు తేజ అన్న ఉద్దేశం. అంటే 2 గేమ్లో తేజకు అవకాశం రాలేదు, బట్ ఇక్కడ ఆ ఛాన్స్ అన్న ఉండడానికి వచ్చింది కనుక అక్కడ నిఖిల్ ఆబ్వియస్లీ పృథ్వీని తీసుకోవడంలో తప్పలేదు. సో ఈ 4 తీసుకున్నారు. ఈ 4 తీసుకున్న తర్వాత ఇక్కడ గేమ్లో కొంత కాంట్రవర్సీ అనిపించింది నాకు. వీళ్ళ గేమ్ ఏమి ఇచ్చారంటే తాడు పట్టుకొని పైకి ఎక్కాలి, వెళ్ళేటప్పుడు కాలు తడుపుకొని స్లోప్ ఎక్కేసి అది తీసుకొచ్చి ఇక్కడ నుంచి వేయాలి. సో ఇక్కడ అందరూ బాగా ఆడారు. నిఖిల్కి అయితే కొంచెం దెబ్బ తాకినట్టు కూడా అనిపించింది, పాపం పెయిన్లో ఆడాడు. అండ్ మధ్యలో చాలా జరిగినాయి, చాలా అంటే చాలా జరిగినాయి. వీళ్ళది వాళ్ళు తీసుకోవడం అది తీసుకోవడం కాంట్రవర్సీలు అని జరిగినాయి. బట్ ఇక్కడ పృథ్వీ చేసిన పొరపాటు ఏంటంటే పృథ్వీ డిజర్వ్స్. ఇక్కడ పృథ్వీ 10 వేసాడు, అవి 10 వేసాడు షీల్డ్, 10 వేసాడు కానీ ఒక్కసారి మధ్యలో వాటర్లో తొక్కకుండా పోయిండు. అక్కడ అందరూ తొక్కిపోయినారు. ఇక్కడ ఏమైంది, రూల్స్కి అగేన్స్ట్ పోయినట్టు అయింది పృథ్వీకి. సో ఆబ్వియస్లీ పృథ్వీ విన్నరే, కానీ ఈ 10 వేయడం వల్ల ఇక్కడ వీళ్ళకు న్యాయం చూసుకోవాలి కనుక వీళ్ళు పోయిన వాళ్ళు మాకు కూడా మైలేజ్ రావాలి. ఆల్రెడీ విష్ణుప్రియ కాంట్రవర్సీ ఏందని వాళ్ళకి తెలుసు కాబట్టి ఏం చేసిర్రు, తను తప్పు చేసిండు కనుక ఆల్రెడీ నబీలు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, తొక్కకుండా పోయిండు, నీళ్ళు తొక్కకుండా పోయింది పృథ్వీ అని చెప్పేసి. సో పృథ్వీకి ఒక పాయింట్ తగ్గించేస్తే 9+9 వీళ్ళిద్దరు నిఖిల్ 9 వేసిండు, పృథ్వీ 10 వేసిండు, మిగతా వీళ్ళిద్దరు 5 వేసారు అన్నాడు. 5 గౌతమ్ 5 తను 5 వేసారు. వేసినప్పుడు ఇక్కడ నీళ్ళు తొక్కలేదు కనుక ఫ్రాడ్ చేసిండు. అంటే ఫ్రాడ్ అంటే పెద్ద అంత గేమ్ ఆడ ఫౌల్ గేమ్ ఆడిండు. కాబట్టి వీళ్ళ ఉద్దేశంలో వీడు 2 పాయింట్లు తగ్గిస్తున్నాం ఫౌల్ గేమ్కు, న్యాయంగానైతే 1 పాయింట్ తగ్గియాలి, 2 పాయింట్లు తగ్గకూడదు, 1 పాయింటే తగ్గియాలి. బట్ 2 పాయింట్లు తగ్గిస్తున్నాం ఫౌల్ గేమ్కి అని చెప్పి 2 పాయింట్లు తగ్గించేసి నిఖిల్ను విన్నర్ చేసి 3rd పొజిషన్ ఇక్కడ ప్రేరణకి ఇవ్వకుండా గౌతమ్కి ఇచ్చి 3rd పొజిషన్ ప్రేరణకి ఇచ్చి 4th పొజిషన్ గౌతమ్కి ఇచ్చారు. ఇది గమనిస్తే మళ్ళీ ఇక్కడ ప్రేరణకు అన్యాయం జరిగిందేమో అని మళ్ళీ నెక్స్ట్ అనిపించే అవకాశాలు ఉంటాయి. కానీ వాళ్ళు సంచాలక కనుక వాళ్ళ తుది టైం ఫైనల్ది కనుక అయిపోయిందా. దీని తర్వాత నెక్స్ట్ గేమ్కి వచ్చేసే వరకు అక్కడ పృథ్వీ ఆర్గ్యూ చేసిండు, నాకు 1 పాయింట్ పోవాలి కదా, నేను పౌల్ గేమ్ ఆడి ఒక్కదానికి దొక్కలేదు, మిగతాని తొక్కేసిన, 1 పోతే 9+9 అయినప్పుడు మా ఇద్దరిది ఈక్వల్ అయినప్పుడు మా ఇద్దరు టై కావాలి కదా అని మంచి క్వశ్చన్ రేజ్ చేసిండు. బట్ ఇక్కడ పాపం భయం ఏంటంటే గట్టిగా మాట్లాడితే ఎక్కడ బ్లాక్ స్టార్ ఇస్తారో వీళ్ళకు పూర్తి పవర్లు ఇచ్చి పంపించారు. ఇది నాకు ఈ కాన్సెప్ట్ కూడా నాకు పెద్ద నచ్చలేదు. ఎందుకంటే వీళ్ళకి పాపం బయట నుంచి వచ్చి అన్ని రోజులు ఆడింది వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళు బయట నుంచి వచ్చి వీళ్ళ డిసిజన్ ఫైనల్ అంటే ఆట ఆడిన పరిస్థితి ఏంది, ఆట ఆడినప్పుడు వాళ్ళకు రికగ్నైజేషన్ రావాలి కదా.
సో అక్కడ డిసిజన్ ఫైనల్ అంటే ఇప్పుడు మనం విష్ణుప్రియని తీసేసినట్టు గేమ్స్ వైజ్ ఇచ్చేస్తే ఓకే, అంటే మెరిట్ ప్రకారం యాజ్ పర్ ద మెరిట్ ఇచ్చేస్తే ఓకే. బట్ మెరిట్ కాకుండా మీ ఇష్టం, మీ జెన్యున్గా తీసుకోండి మీరంటే వాళ్ళకు వచ్చే నష్టం ఏం లేదు. వాళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకుంటే బయట నుంచి వచ్చే వాళ్ళకు 1% నష్టం కూడా లేదు. బట్ వాళ్ళు కనుక తప్పుడు నిర్ణయం తీసుకుంటే లోపల ఉన్న వాళ్ళకు దాని పర్యవసానాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్లేస్ డౌన్ అయితే రేపు పొద్దున్న టికెట్ ఫైనల్ రావచ్చు, గెలిచే అవకాశాలు, కప్పు గెలిచే అవకాశాలు కూడా వీళ్ళు కట్ చేసినట్టే ఇక్కడ, అంతే కదా. ఇప్పుడు పృథ్వీకి సరే కప్పు గెలిచే అవకాశాలు కట్ అయినా అంత దూరం పోకపోయినా అట్లీస్ట్ వాళ్ళ పొజిషన్లలో మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయి. టాప్ 5లో 1, 2, 3, 4, 5లో వాళ్ళకి ఈచ్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కనుక వీళ్ళు వచ్చి రాంగ్ డిసిజన్ తీసుకుంటే దానికి ఏం చేయలేం కదా. వీళ్ళకి వచ్చే నష్టం లేదు, బట్ వాళ్ళకి వచ్చే నష్టం ఎక్కువ, వాళ్ళు చాలా నష్టపోతారు. సో ఈ కాన్సెప్ట్ కూడా యాజ్ పర్ ద మెరిట్ చెప్పేదని ఉంటే స్క్రిప్ట్ ప్రకారం, ఎందుకంటే అంటే ఇక్కడ ఎట్లా ఆడినా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివినట్టుగా పబ్లిక్ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ప్రేరణ తప్పించారు. మళ్ళీ నెక్స్ట్ గేమ్కు 3 ఉండాలి, 4 ఉండకూడదు అంటే వీళ్ళు యాజ్ పర్ ద గేమ్ ఎవరు తప్పియాలా? 3rd పొజిషన్లో ప్రేరణకి ఇచ్చి 4th పొజిషన్ పృథ్వీకి ఇచ్చినప్పుడు, సారీ గౌతమ్కి ఇచ్చినప్పుడు గౌతమ్ను కదా తప్పియాల్సింది, లేదు. మళ్ళీ ఇక్కడ ప్రేరణ తప్పించేసారు. ప్రేరణ చాలా బాధపడ్డది, బికాస్ ప్రేరణ ఆల్సో డిజర్వ్స్ క్యాండిడేట్. ఇక్కడ వీళ్ళు ఆలోచించింది ఏంది, అన్ని ప్రకారంగా ఆడిండు. ప్రేరణ చేసిన తప్పేంది, దాని వెనక బాల్ మళ్ళీ లాస్ట్కి ఒక బాల్ మిగిలినప్పుడు ఆ బాల్ వేసేటప్పుడు పోయి ఒకసారి క్యాచ్ పట్టింది అందులో పడకుండా. నెక్స్ట్ వితిక తప్పు ఎక్కువ పట్టడానికి ఎందుకు లేదు విష్ణుప్రియ విషయంలో పట్టినట్టు అంటే వితిక చెప్పింది మీరు వచ్చి ఇక్కడ ఉండి మన లైన్ వెనకాల నిల్చొని ఆడండి, లైన్ వెనకాల నిల్చొని అది పడ్డాక మీ ముగ్గురులో ఎవరన్నా పోయి తెచ్చుకోండి, మాకేం ఇబ్బంది లేదని చెప్పింది క్లియర్గా. బట్ ఇక్కడ నిఖిల్ అండ్ తను అటే నిల్చున్నారు. ఒకసారి అయితే పట్టేసుకున్నది, డైరెక్ట్ పట్టేసుకొని ఇచ్చేసింది, మళ్ళీ ఇది నేను కౌంట్ కాదని ఇచ్చేసింది. బట్ ఇక్కడ వీళ్ళు పాయింట్అవుట్ చేసింది ఏంటంటే నేను చెప్తే వినలేదు అని. ప్రేరణ ఎంత చెప్పినా కూడా వినాల్సిన పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పారు వితిక క్లియర్గా మొత్తుకుంటున్నది మీరు ఇట్రండి, ఇక్కడ నుంచి వెళ్ళండి, తను వేసిన తర్వాత పడిపోతే అందరు వచ్చి గెలవండి, ఈక్వల్ ఛాన్సెస్ ఉంటుందని. బట్ అక్కడ వినలేదు. సో ఇక్కడ కూడా పాల్ గేమ్ విషయంలో వెళ్ళింది. బట్ ఇక్కడ క్లెయిమ్ చేసింది ఏంది ప్రేరణ, నిఖిల్ కూడా ఆడిండు కదా, ఆ విషయంలో నిఖిల్ కూడా ఆడిండు కదా అంటే అట్లా కూడా ఆడిండు కదా అంటే నిఖిల్ ఆల్రెడీ టాప్ పొజిషన్లో ఉన్నాడు కనుక నిఖిల్కు సంబంధం లేదు. ఇక్కడ జరిగింది కొంతవరకు న్యాయం, కొంతవరకు అన్యాయం అనుకోవచ్చు. ప్రేరణ పక్క జరిగింది. సో ఇక్కడ అబ్వియస్లీ మళ్ళీ ఆ ఛాన్స్ ఎవరికి వస్తుంది, నిఖిల్కి వస్తుంది. ఇదే నాకు నచ్చలేదు, ఎందుకంటే ఫస్ట్ గేమ్లో టాప్ వస్తే సెకండ్ గేమ్లో కూడా టాప్లోనే ఉంచేయచ్చు. అంటే ఒక గేమ్ సరిపోతుంది, 2 గేమ్ టైం పాస్ చేయడానికి పెట్టినట్టు అవుతుంది. ఇక్కడ ఒక్క గేమ్లో వచ్చినట్టు 2వ గేమ్ అబ్వియస్లీ అడ్వాంటేజ్. ఇప్పుడు 3 రోజులు చూడండి, 3 రోజులు ఫస్ట్ గేమ్ ఎవరు గెలిచారో సెకండ్ గేమ్ వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది, వాళ్ళే గెలిచారు. సో ఇక్కడ కూడా ఏమైంది, బిగ్ బాస్ తీసుకొచ్చేసి పెద్ద బోర్డు ఇచ్చారు నిఖిల్కు. పెద్ద బోర్డు ఇచ్చేసి బాల్ వేస్తే అది కిందికి పడే లోపల బిగ్ బాస్ సెట్ చేయాలి. సో ఈ గేమ్లో అబ్సల్యూట్గా నిఖిల్ మళ్ళీ విన్ అయిపోయాడు, ఎందుకంటే తనకు పెద్ద బోర్డు బాల్ కింది రావడానికి చాలా టైం పడుతుంది. సో అందరికన్నా ముందు వేసి గంట కొట్టేసాడు. పృథ్వీ చేయలేకపోయాడు, నిఖిల్ గౌతమ్ చేసాం. బట్ సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ గేమ్ దానిలో పెద్ద విషయం లేదు. సెకండ్ వచ్చినా థర్డ్ వచ్చినా అయ్యేది లేదు, వీళ్ళు ముగ్గురు అయినారు. సో ఫైనల్గా మన రోహిణి, అవినాష్ అండ్ నిఖిల్ ఈ ముగ్గురు కూడా ఫైనల్ కంటెండర్ అయ్యారు. ఇది టికెట్ టు ఫైనల్ కంటెండర్స్ అయినారు. సో యాజ్ పర్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇందులోంచి అవినాష్ ఫస్ట్ టికెట్ టు ఫైనల్ గెలుచుకొని టాప్ ఫైనలిస్ట్ అయ్యిండు. టాప్ 5లోకి అవినాష్ వచ్చేసిండు అనేది ఇన్ఫర్మేషన్. ఓకే, అయిపోయింది. దీని తర్వాత ఏం జరిగింది, వీళ్ళు ముగ్గురు అయిపోయిన తర్వాత దీని మధ్యలో ఒక పృథ్వీకి అండ్ వీళ్ళకు ప్రేరణకు డిస్కషన్ జరిగింది. ఏం డిస్కషన్, నువ్వు ఇంకా అరవాల్సింది అప్పుడు నీకు అన్యాయం జరిగినప్పుడు సెకండ్ అంటే ఫస్ట్ గేమ్ లోపల నీకు ఒక పాయింట్ తగ్గించినప్పుడు ఇంకా కొద్దిగా ఆర్గ్యూ చేయాల్సింది అంటే కొద్ది చోట్ల పృథ్వీ జెన్యూన్ అనిపిస్తాడు. ఎందుకంటే ఏది పెట్టుకోడు పృథ్వీ, మనసులో ఏది పెట్టుకోడు. అండ్ గేమ్ గెలిస్తే విర్రవేగడు, గేమ్ ఓడిపోతే చేయడు. గేమ్ గెలిచినప్పుడు బాగా ఓవర్గా ఎగ్జాగరేట్ అయింది మాత్రం ఆటో గేమ్లో, ఎందుకంటే అక్కడ యష్మితో గొడవ నడుస్తున్నాయి కనుక అదంతా చూపించాడు. బట్ ఎప్పుడు కూడా ఓడిపోయినాను బాధపడ్డం కానీ గెలిస్తే అట్లా వెళ్ళిపోతారు అనమాట. సో అట్లాంటివి ఉంటాయి. ఇక్కడ పృథ్వీ చెప్పిన డైలాగ్ ఏంటంటే నాకు మీకు ఎవరికైనా అడ్వాంటేజ్ వస్తే పర్వాలేదు, బట్ వాడికి ఆల్రెడీ నిఖిల్కు మంచి గేమరు, ఆడితే గెలుస్తాడు, వాడికి అడ్వాంటేజ్ పోయింది కాబట్టి నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మాట్లాడాడు. సో అది అయిపోయింది. సో ఫైనల్గా జరిగింది ఇది అయిపోయింది. తర్వాత ప్రేరణ చాలా ఏడ్ చేసింది. అప్పుడు చాలా డిస్కషన్ జరిగినప్పుడు నాన్న తీసుకోలేదు, చాలా ఏడ్ చేసింది. సో ఫైనల్గా ఇక్కడికి అయిపోయింది. ఓటింగ్లో అయితే ఇప్పటికీ టాప్ 1 టాప్ 2లో నిఖిల్ అండ్ గౌతమ్ గట్టిగా కొనసాగుతున్నారు. ఇంకా ఫైనల్గా ఎవరైనా బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండొచ్చు అండ్ డబల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై.
సో ఈరోజు లాస్ట్ ఫర్ ఓటింగ్ కాబట్టి గట్టిగా ఓట్ చేయండి. ఎవరు మీ కంటెస్టెంట్ అనుకుంటే వాళ్ళు గట్టిగా ఓట్ చేయండి. వాళ్ళకు ఓట్ చేసేటప్పుడు కింద మాది కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దయచేసి సబ్స్క్రిప్షన్ బటన్ కొట్టండి. లైక్ చేయండి వీడియో. నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోతున్నాను కాబట్టి వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. మా వ్యూస్ ఇంకో 10 మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నా తప్పులు ఏమన్నా ఉన్నా, నా చెప్పడంలో తప్పులు ఏమన్నా ఉన్నా, నేను బయాస్డ్గా అనిపించినా, ఇంకేదైనా అనిపించినా కూడా ప్లీజ్ కామెంట్ ఇన్ కమెంట్ సెక్షన్. ఓకే, అండ్ క్యాచ్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఇల్లెందుల.